హలో అండ్ వెల్కమ్. ఒక విషయం ఆలోచించారెప్పుడైనా? అత్యాధునిక టెక్నాలజీ, కోట్లలో పెట్టుబడులు అన్నీ ఉన్నా కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఎందుకు పదే పదే ఫెయిల్ అవుతుంటాయి? దీనికి సమాధానం బహుశా వేల ఏళ్లనాటి మన పురాతన విజ్ఞానంలోనే దాగి ఉందేమో. ఈరోజు మనం సరిగ్గా ఆ రహస్యాలనే ఛేదించబోతున్నాం. అవును, ఇవి నిజంగా చాలా పెద్ద ప్రశ్నలు. కానీ విచిత్రమేంటంటే మామూలు బిజినెస్ అనాలిసిస్లు వీటికి జవాబు చెప్పలేకపోతున్నాయి. అంటే సమస్య మనకు పైకి కనిపిస్తున్న దానికంటే చాలా చాలా లోతుగా ఉంది. సో అస్సలు సమాధానాలు కావాలంటే మనం మామూలుగా తెలిసిన 8 దిక్కుల వాస్తుని దాటి ఆలోచించాలి. అవును, ఆ 8 దిక్కులకు అవతల విశ్వశక్తులకు సంబంధించిన ఒక సూక్ష్మమైన, ఇంకా చెప్పాలంటే ఎనర్జీ ఫీల్డ్స్ ఉన్న ఒక మ్యాప్లో ఉంది. దీన్నే డీప్ ఎనర్జీ ఆడిటింగ్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మనల్ని మామూలు 8 దిక్కుల నుండి 45 ప్రత్యేక శక్తి క్షేత్రాలున్న ఒక డీటెయిల్డ్ మ్యాప్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ప్రతి క్షేత్రానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. అండ్ మన ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్ యొక్క అసలు మూలాలు ఇక్కడే దాగుంటాయి. మరి ఈ 45 శక్తి క్షేత్రాల వెనక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ మొత్తం విశ్లేషణకు పునాదిలాంటి ఒక పురాతన కాస్మిక్ బ్లూ ప్రింట్ ఉంది. దాని పేరే వాస్తు పురుష మండలం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇది చూడ్డానికి ఒక గ్రిడ్ లాగా ఉంటుంది. ఇది ఒక ప్రాపర్టీ యొక్క పురాతన, చాలా డీటెయిల్డ్ ఎనర్జీ గ్రిడ్ అన్నమాట. దీన్ని 45 భాగాలుగా, అంటే పదాలుగా విడగొడతారు. అండ్ అసలు విషయమేంటంటే ప్రతి పదాన్ని ఒక నిర్దిష్టమైన విశ్వశక్తి, అంటే ఒక దేవత పాలిస్తుంది. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, ఇదొక బిల్డింగ్ యొక్క ఎనర్జీ డిఎన్ఏ లాంటిది. ఈ వాస్తుపురుష మండలం ఒక భవనంలో ఉన్న ప్రతి అంగుళాన్ని ఏ అదృశ్య శక్తి కంట్రోల్ చేస్తుందో చాలా ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూడండి ఎంతుందో. సాధారణ వాస్తువేమో 8 దిక్కుల గురించి స్థూలంగా చెప్తుంది. కాని ఈ దేవతా వాస్తు అలా కాదు, 45 ఎనర్జీ ఫీల్డ్స్ గురించి చాలా ఖచ్చితంగా చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ వాస్తు నైరుతిలో బరువు పెట్టండి అని ఒక జనరల్ సలహా ఇస్తుంది. కాని దేవతావాస్తు పితృ అనే పదంలో అసమతుల్యత ఉంది అని నిర్దిష్టంగా డయాగ్నోస్ చేస్తుంది. తేడా ఎంతుందంటే ఒక జనరల్ డాక్టర్కి ఒక స్పెషలిస్ట్ సర్జన్కి ఉన్నంత. ఒక సర్జన్ స్కాల్పెల్తో కరెక్ట్గా కణితిని ఎలా తీసేస్తాడో, ఇది కూడా సమస్య మూలాన్ని ఎలా పట్టుకుంటుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. చూడండి, ప్రతి సమస్యను మనం ఒక నిర్దిష్టమైన శక్తి క్షేత్రంతో లింక్ చేయొచ్చు. ఉదాహరణకు, పితృ అనే పదంలో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అది ఆ ఆర్గనైజేషన్ యొక్క ఫౌండేషన్నే బలహీనపరుస్తుంది. అలాగే రుద్ర పదంలో సమస్య ఉంటే పనిలో నిరంతరం అడ్డంకులు, అంతరాయాలు వస్తూనే ఉంటాయి. ఇక వితథా పదం సరిగ్గా లేకపోతే యజమాని లేదా లీడర్ తీసుకునే ప్రతి నిర్ణయం అక్షరాల తప్పవుతుంది. ఇంకా చెప్పాలంటే శిఖి లేదా ధితి పదాలు గనక దెబ్బతింటే టెక్నాలజీ పదే పదే ఫెయిల్ అవుతుంది, ఇంజనీర్ల క్రియేటివిటీ కూడా దెబ్బతింటుంది. సరే, థియరీ వినడానికి చాలా బావుంది. కానీ నిజ జీవితంలో ఇది నిజంగా పనిచేస్తుందా? ఇప్పుడు మనం ఈ సూత్రాల పవర్ని డైరెక్ట్గా చూసిన ఒక కెమికల్ ఫ్యాక్టరీ కథని చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఈ ఫ్యాక్టరీ కథ 3 దశల్లో జరిగింది. ఫస్ట్ స్టెప్, ప్రాబ్లం. ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. వాళ్ల దగ్గర స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషినరీ ఉంది, అయినా సరే ప్రోడక్ట్ క్వాలిటీ పడిపోతోంది, కార్మికుల మధ్య నిరంతరం గొడవలు. ఇక రెండో స్టెప్, డయాగ్నోసిస్. దేవతా మ్యాపింగ్ చేయగానే 2 పెద్ద తప్పులు బయటపడ్డాయి. ఒకటి, అంతరిక్ష పదంలో, అంటే గ్రోత్కి సంబంధించిన ఆగ్నేయ జోన్లో ఒక అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఉంది. 2, మెయిన్ ఆఫీస్ ఏమో వితథ పదంలో ఉంది, అంటే తప్పుడు నిర్ణయాలకు కారణమయ్యే చోట. ఇక ఫైనల్ స్టెప్, సొల్యూషన్. ఇక్కడ ఎలాంటి కూల్చివేతలు చేయలేదు, దానికి బదులుగా కాపర్ వైర్లను ఉపయోగించి స్పేస్ సర్జరీ లాంటిది చేసి ఎనర్జీ గ్రిడ్స్ని బ్యాలెన్స్ చేశారు. అంతేకాదు, కొత్త బిజినెస్ కనెక్షన్స్ కోసం అర్యమా పదాన్ని యాక్టివేట్ చేశారు. మరి ఫలితం? ఇక్కడే అస్సలు మ్యాజిక్ ఉంది. నమ్మలేకపోవచ్చు కానీ ఈ చిన్న చిన్న మార్పులు చేసిన కేవలం 45 రోజుల్లో, అవును, జస్ట్ 45 డేస్లో ఆ ఫ్యాక్టరీలో గొడవలు తగ్గిపోయాయి, ప్రొడక్ట్ క్వాలిటీ అద్భుతంగా మెరుగుపడింది. ఈ కేస్ స్టడీ మన ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. కేవలం బిల్డింగ్ ఎనర్జీని సరిచేయడమేనా, లేక అందులో ఉన్న మెషిన్ల ఎనర్జీని కూడా మనం సమన్వయం చేయగలమా? ఇక్కడే దేవతా రెజనెన్స్ ఆడిట్ అనే ఒక విప్లవాత్మకమైన ఆలోచన ముందుకొస్తుంది. ఒకసారి ఇలా ఆలోచించండి. దేవతలు అంటే కేవలం విగ్రహాలు కాదు,
వాళ్ళు నిర్దిష్టమైన ఎనర్జీ ఫ్రీక్వెన్సీలు. అలాగే ప్రతి మిషన్కి కూడా పనిచేసేటప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన ఆపరేషనల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు మన లక్ష్యమేంటంటే ఆ మిషన్ ఫ్రీక్వెన్సీని అది ఉన్న దేవతాపదం యొక్క సహజ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే రెండింటినీ సింక్ చేయడం అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందో కొన్ని ఉదాహరణలు చూద్దాం. హీటింగ్ లేదా కటింగ్ లాంటి పనులు చేసే మెషిన్లున్నాయి కదా, వాటికి అగ్నితత్వమున్న అగ్నిపదం పర్ఫెక్ట్ ప్లేస్. ఒకవేళ పొరపాటున ఆ మెషిన్ని సంపదకు సంబంధించిన సోమపదంలో పెట్టారనుకోండి, అప్పుడు లాభాలు అక్షరాలా ఆవిరైపోతాయి. అలాగే ప్యాకింగ్, మూవ్మెంట్ లాంటి పనులు జరిగే చోటికి వాయుపదం అంటే గాలి, కదలికకు సంబంధించిన పదం బెస్ట్. అలా కాకుండా స్తబ్దుగా ఉండే ఎనర్జీ ఫీల్డులో పెడితే ప్రొడక్షన్, డిస్పాచ్ అన్నీ నెమ్మదిస్తాయి. సరే, ఇదంతా తెలుసుకున్న తరువాత మనం గ్రహించాల్సిన అసలైన విషయమేంటి? ఈ జ్ఞానం కేవలం పెద్ద పెద్ద పరిశ్రమలకేనా, లేక మన అందరి విజయానికి సంబంధించిన ఒక పెద్ద బ్లూ ప్రింటా? నిజానికి అసలైన నిలకడైన విజయం ఎప్పుడు వస్తుందంటే, మనం పెట్టే భౌతిక యంత్రాలు, మన మానవ ప్రయత్నం ఆ స్థలంలో ఉన్న అదృశ్య దేవతా శక్తితో పర్ఫెక్ట్గా సింక్ అయినప్పుడు మాత్రమే. అంటే టెక్నాలజీని ప్రకృతికి వ్యతిరేకంగా నడపడం కాదు, దాన్ని ప్రకృతి యొక్క అదృశ్య శక్తులతో అనుసంధానించడం. అప్పుడే మన టెక్నాలజీకి అసలైన పవర్ వస్తుంది. అందుకే అంటారు, ప్రకృతితో మమేకమై మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి అని. సో చివరగా ఒకే ఒక్క ప్రశ్న. మనం కట్టే ఫ్యాక్టరీలు, ఆఫీసులు, చివరికి మన ఇల్లు కూడా, వాటిని కేవలం ఇటుకలు, సిమెంట్తో కడుతున్నామా, లేక విశ్వం యొక్క శక్తి ప్రవాహంతో అనుసంధానిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.